హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలేఖ్య డైరీస్. ఏం చేస్తున్నానని చూస్తున్నారా? లెమన్ రైస్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పోపులు వేసుకొని బాగా పోపులు వేగనివ్వాలి. ఇవేంచి ఇంగ్రీడియంట్స్ జింజరు, కొత్తిమీర, శనగ పలుకులు, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, మన మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్. అలాగే రైస్ బాయిల్ చేసిన కూడా తీసుకోండి. చూడండి, పోపులు బాగా వేపుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం శనగ పలుకులు కూడా వేసుకొని శనగ పలుకులు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, ఉంటే వేయచ్చు లేదంటే లేదు. వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మీకు ఎంత స్పైసీ కావాలో చూసుకొని వేసుకోండి. నాకైతే చాలా కావాలి కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కొంచెం వేసుకొని కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎంత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. రెండు వేసిన తర్వాత వీటన్నిటికీ బాగా పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా వేపుతున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, లెమన్. సో లెమన్ కూడా వేసుకోండి. ముందుగా లెమన్లో ఉన్న గింజలు తీసేసి వేసుకోండి. నేనైతే ఒక లెమన్ తీసుకున్నాను. రైస్కి సరిపడా లెమన్ తీసుకుంటే మనకు పులుపు సరిపోయిద్ది అన్నమాట. సో ఇందులో బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తింటే వదలరు అసలు. తర్వాత లెమన్ వేసుకున్న తర్వాత ఇలా రైస్ వేసుకోవాలి. బాయిల్ చేసిన రైస్ ఒక పక్కన పెట్టుకొని అది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే బాస్మతి రైస్ యాడ్ చేశాను. మీరు ఏ రైస్ అయినా యాడ్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. కొంచెం కెమెరా టర్న్ అయిపోయింది. సో ఇదిగోండి, రైస్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ పులుపు, ఉప్పు అంతా బాగా పట్టేటట్టు. చూస్తున్నారు కదా, మన రెసిపీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మీకు ఇలా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టేస్ట్ చేశానండి, అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను ఈ రెసిపీ ఎప్పటికప్పుడు చేసుకుని ఇలానే తింటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.